హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో ఈ మోడల్ బ్లౌజు ఎలా కుట్టాలో చూపిస్తాను, చూసేయండి. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా బోట్ నెక్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ కూడా బోట్ నెక్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డోరీ మాదిరిగా వస్తుంది. కింద నెక్ కింద మాత్రం ఇలా సపరేట్ పీస్ వస్తుంది. ఇలా కట్ చేసి మళ్ళీ ఎలా కుట్టాలో కూడా నేను చూపిస్తాను. బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది వీడియో అనేది. తప్పకుండా చూడండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్కి పైపింగ్ వేయాల్సి ఉంటుంది నెక్ చుట్టూ, డోరీ కోసం కూడాను. అందుకే పైపింగ్ కోసం ఇలా 1 ఇంచ్ విడ్త్తో పీస్ అనేది కట్ చేసుకోవాలి. మనకి ఎంతైతే కావాల్సి ఉంటుందో దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లాత్ క్రాస్ కట్ చేసుకోవాలి, స్ట్రైట్ అయితే రాదు పైపింగు. చూడండి, ఇలా ఒకదానికొకటి పీస్ అనేది యాడ్ చేసుకోవాలి. క్రాస్ వచ్చింది చూడండి, ఆ క్రాస్ని ఒకదానికొకటి ఇలా ఇంటూ మార్క్ మాదిరిగా పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని కుట్లన్నీ ఒకే వైపు వచ్చేలాగా యాడ్ చేసుకోవాలి పీసులన్నీ కూడాను. చూడండి, ఇలా క్రాస్గా యాడ్ చేసుకుంటేనే స్ట్రైట్గా వస్తుంది. దేనికది కట్ చేసేసుకోవాలి. కుట్లేసి మధ్యలో కట్ చేసేసుకుని స్ట్రైట్ పీస్ లాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, కుట్లన్నీ ఒకవైపుకు ఉన్నాయి. మనం పీసులన్నీ యాడ్ చేయడానికి వేసిన కుట్లన్నీ ఒకే వైపుకి రావాలి. ఈ ఖర్చు ఎక్కువ ఉంటే ఎక్స్ట్రా ఖర్చు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఈ కుట్లు వేసిన వైపు నుంచే ఇలా ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. మనకి ఖర్చు కనపడుతుంది కదా, అటువైపు ఇలా ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. పట్టీని ఎక్కువ కుట్టుకోకూడదు, మళ్ళీ స్టిచ్ చేయడానికి అది సరిపోదు. చూడండి, ఈ విధంగా మొత్తం 1/2 ఇంచుతోనే కుట్టుకోవాలి. మొత్తం పట్టీ అంతా కుట్టేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది లైనింగ్ యాడ్ చేసుకుంటున్నాను. లైనింగు మెయిన్ పీసు రెండు కలిపి యాడ్ చేసుకోవాలి. నెక్ కింద పార్ట్ అన్నమాట ఇది. చుట్టూ నీట్గా యాడ్ చేసేసుకోవాలి. ఎక్కడ ముడతలన్నీ లేకోకుండా యాడ్ చేసుకుని వేస్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఇంకో 2 పీసెస్ ఉంటాయి. అవి కూడా రెండు ఒకదానికొకటి ఎదురు బొదురు పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని తర్వాత లైనింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ క్రాస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పాదం అనేది పైకి లేపుకోవాలి. అప్పుడే తిప్పుకుంటూ నెమ్మదిగా కుట్టుకోవాలి క్రాస్ వచ్చినప్పుడు. చూడండి, లేదంటే ముడతల్లాగా వస్తాయి. ఇంకో పీస్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఈ కుట్టేటప్పుడు ఒక 1/2 ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకోవాలి స్టిచ్ అనేది. మొత్తం చుట్టూ వేస్ట్ అనేది కట్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత. అలాగే ఫ్రంట్ పీసులు ఇవి సెంటర్లో ఉంటాయి, 2 ఫ్రంట్ పీసులు. ఈ 2 కూడా ఇలా ఎదురు బదురు పెట్టుకొని చూసుకొని ఆ తర్వాత యాడ్ చేసుకోవాలి. లైనింగ్ యాడ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ముందు షోల్డర్ యాడ్ చేసుకోవాలి, తర్వాత చుట్టూ యాడ్ చేసుకోవాలి. అప్పుడే నీట్గా వస్తుంది లైనింగ్ అనేది. చూడండి, ఎక్కడ కూడా ముడతలు అనేవి రావు, నీట్గా వస్తుంది. ఇంకో పీస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సేమ్ ఇంతకుముందు ఒక పీస్ యాడ్ చేశాను, సేమ్ అదేవిధంగా ఇది కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న వేస్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రంట్ సైడ్ ఇంకో పీసెస్ వస్తాయి కదా, సైడ్ 2 పీసెస్ వస్తాయి. అవి కూడా రెండు ఒకదానికొకటి ఎదురు పొదురు పెట్టుకొని చూసుకొని తర్వాత యాడ్ చేసుకోవాలి. క్రాస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పాదం పైకి లేపుకోవాలి, సూది కిందకి దించుకోవాలి. అప్పుడు తిప్పుకుంటూ నెమ్మదిగా కుట్టుకోవాలి. నేను మీకు ఈజీగా అర్థమయ్యేదే కాబట్టి నేను కొంచెం స్పీడ్ పెట్టేశాను. ఈ యాడ్ చేయడం అనేది వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి, ప్యాటర్న్ బ్లౌజ్ కదా వీడియో అనేది ఎక్కువ ఉంటుంది, అందుకే ఈ యాడ్ చేసేదంతా స్పీడ్ పెట్టేసాను. చూడండి, వేస్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. మొత్తం అన్ని వేస్ట్ అనేది కట్ చేసేసుకున్నాను. ఇలా ఏ సైడ్ పీస్ ఆ సైడ్కి చూసుకొని ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. మధ్యలో అనేది మనకి డాట్ వేయటానికి మార్క్ చేసుకుంటాం. ఆ మార్క్ కలిసేలా కుట్టుకోవాలి. 2 పీసులు కలిపి కుట్టేటప్పుడు చూడండి, మధ్యలో మార్క్ వేసుకోవాలి. పైకి కనపడదు కదా కటింగ్ అనేది, దానికోసం ఆ కటింగ్కి పైన మనకు ఒక చాక్తో మార్క్ చేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా కనపడుతూ ఉంటుంది. ఆ మార్కు పైన కటింగ్ రెండు కలిసేలా కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టుకోవాలి కుట్టు. ఇవి 2 పీసులు క్రాసే ఉంటాయి కాబట్టి కొట్టడం కొంచెం కష్టంగా అనిపిస్తే, అంటే ఈజీగా తిరగవు. ఒక్క 1 ఇంచ్ అలా కుట్టుకుంటూ సూది కిందకి దించి పాదం పైకి లేపి మనకి వీలుగా ఉండేలా కొంచెం జరుపుకుంటూ అలా కుట్టుకోవాలి. మొత్తం ఈ పీస్ మొత్తం యాడ్ చేసేదంతా కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి నెమ్మదిగా.
అలాగే ఇంకో సైడ్ కూడా కుట్టుకోవాలి, యాడ్ చేసుకోవాలి. చూడండి నీట్గా వచ్చేసింది, కరెక్ట్గా సరిపోయింది. పైనుంచి కింద వరకు పీస్ మధ్యలో ఒక డాట్ వేసుకోవాలి. సెంటర్ డాట్ చిన్న డాట్ మార్క్ చేశాను కదా, కట్ చేసేటప్పుడు ఆ డాట్ కూడా వేసుకోవాలి. డాట్ 1 ఇంచ్ మార్క్ చేశాను. డాట్ ఈ లెంత్ మరీ ఎక్కువైపోతుంది, అది కూడా షేప్ అనేది నీట్గా వస్తుంది. డాట్ వేసుకోవటం వలన ఫ్రంట్ షేప్ అనేది నీట్గా వస్తుంది. సెంటర్ డాట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇంకొంచెం నీట్గా కనపడుతుంది కప్ అనేది. ఇదే విధంగా ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు కాజాపట్టి కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కాజాపట్టి కోసం 1.5 ఇంచ్తో మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ మంచి వైపు పెట్టుకోవాలి. అలాగే బాడీ పార్ట్ కూడా మంచి వైపు మనకు కనపడేలా ఒకదానికొకటి పెట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు తిప్పి కుట్టుకునేటప్పుడు అర్థమవుతుంది. ఇది చూడండి తిరగవైపు కనిపిస్తుంది కదా, అటు ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి, ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకో ఫోల్డ్ వచ్చేసి యాడ్ చేయడానికి వేసిన కుట్టు మీదకి రావాలి. ఆ ఫోల్డింగ్ అనేది పట్టి యాడ్ చేయడానికి కుట్టాం కదా, ఆ కుట్టు మీదకి ఈ ఫోల్డింగ్ రావాలి. ఆ ఫోల్డింగ్ మీదే కుట్టేసుకోవాలి. కుట్టేప్పుడు కూడా ఈ ఫోల్డ్ చివరే రావాలి. ఆ ఫోల్డింగ్ వచ్చేసి ఇంతకు ముందు వేసిన కుట్టు మీదే రావాలి. ఇలా చివరి వరకు పట్టి చివరి వరకు వేసేసుకోవాలి. ఈ కుట్టికి పక్కన ఇంకొక పాయింట్ గ్యాప్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఈ 2 కుట్ల మధ్యన కాజాలు కుట్టుకోవాలి. ఇలా కుట్టే నీట్గా ఉంటుంది. చూడండి పట్టి అనేది ఇలా కుట్టుకోవడం వల్ల చాలా నీట్గా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఖర్చులు కూడా కనపడవు. చూడండి ఖర్చు అనేది కూడా కనపడదు, పైకి కూడా నీట్గా వస్తాయి. ఇప్పుడు హుక్స్ పట్టి కుట్టుకోవాలి. బాడీ పార్ట్ మంచి వైపు పైకి పెట్టుకోవాలి. దానిపైన కాటన్ బీస్ పెట్టుకోవాలి. కాటన్ బీస్ 1.5 ఇంచుతో కట్ చేసుకోవాలి. విడ్త్ తోటి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా చివరి వరకు ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తిరగవైపుకి తిప్పుకోవాలి. చూడండి ఇలా తిప్పుకోవాలి. పట్టీని కుడివైపుకి తిప్పేసుకోవాలి. పట్టీ యాడ్ చేయడానికి ఉన్న ఖర్చుని పట్టీ వైపు తిప్పుకొని ఖర్చు మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టీని డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పట్టీ మొత్తం లోపల వైపుకి మడిచేసుకోవాలన్నమాట. బయటికి అనేది కనపడదు మనకి, హుక్స్ పట్టీ అనేది బయటికి రాదు. ఈ పట్టీ మొత్తం బాడీ వైపుకి మడిచేసుకోవాలి. మడిచేసుకొని ఈ మడత చివర కుట్టేసుకోవాలి. ఈ కుట్టేప్పుడు కూడా ఈ మడతలు ఉన్నప్పుడు మడతలకు చివరనే వేసుకోవాలి. చూడండి చివరికంటూ వేసేసుకోవాలి. ఫోల్డింగ్ కూడా పైన ఎంత స్టార్ట్ చేసామో అంతే ఉండాలి. చివరి వరకు ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపేసుకోవాలి ఒకదానికొకటి. చూడండి దేనికి అది ఏది సెట్ అవుతుందో చూసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ దేనికి అది ఎదురు బొదురు పెట్టుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఎదురు బొదురు పెట్టుకోవాలి. తిరగేసి ఈ 2 కలిపి కుట్టేసుకోవాలి. ఎడ్ సైడ్ దట్ చెక్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ విడ్త్తో గ్యాప్తో మార్క్ చేస్తాం కదా షోల్డర్ దగ్గర, ఆ గ్యాప్తోనే స్టిచ్ అనేది వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్కి ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. దీనికి పైపింగ్ వేసుకోవాలి నెక్ వైపు నుంచి. చూడండి ఫ్రంట్ నెక్ వైపు నుంచి బ్యాక్ వైపు కూడా మొత్తం పైపింగ్ వస్తుంది. చూడండి ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఫ్రంట్ నెక్ వైపుకి కూడా వచ్చేస్తాయి. అందుకే ముందు షోల్డర్స్ అనేవి యాడ్ చేసేసుకున్నాను. మొత్తం ఒకేసారి కుట్టేయచ్చు. ఫ్రంట్ బ్యాక్ కూడా మొత్తం ఒకేసారి కుట్టేయచ్చు. చూడండి ముందే రెడీ చేసుకున్నాను కదా, మీకు ఫస్ట్ చూపించాను కదా, ఆ పట్టీని ఫోల్డింగ్ వచ్చేసి ఎడమ వైపు పెట్టుకోవాలి. ప్లెయిన్ వచ్చేసి కుడివైపు పెట్టుకొని ఇలా బ్లౌజ్కి అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పట్టీని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ మూలలు వచ్చినప్పుడు నెమ్మదిగా తిప్పుకుంటూ కుట్టాలి. ఈ మూలలు వచ్చినప్పుడు నెమ్మదిగా కుట్టుకోవాలి. అండ్ కుట్టుకుంటూ ఇలా తిప్పుకోవాలన్నమాట. మన క్లాత్ ఎలా అయితే వచ్చిందో అదే విధంగా తిప్పుకోవాలి. ఈ తిప్పేటప్పుడు సూది అనేది కిందకి దించుకొని పాదం పైకి లేపి నెమ్మదిగా కుట్టుకోవాలి. మళ్ళీ తర్వాత ఒక్కొక్క 1 ఇంచ్ అలా కుట్టుకుంటూ తిప్పుకుంటూ కుట్టుకోవాలి. క్రాస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నెమ్మదిగానే కుట్టుకోవాలి. ఇక్కడ థ్రెడ్ కోసం డోరీ కోసం ఇక్కడ హుక్స్ పెట్టుకోవాలి, అది మర్చిపోయాను. చూడండి ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. నెక్ కింద దగ్గర ఇలా ప్లేస్ ఉంది కదా, ఒక స్ట్రైట్ ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో 4 హుక్స్ వేస్తానన్నమాట. ఒక్కొక్క సైడు 4 వేస్తాను. 4 సమానంగా మార్క్ చేసుకోవాలి.
ఒకదానికి ఒక మార్క్కి మధ్యలో ప్లేస్ అనేది సమానంగా ఉండాలి. పైన మూల ఒకటి, కింద మూల ఒకటి మార్క్ చేసుకోవాలి. ఇలా డోరీ అనేది రెడీ చేసుకుని చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. ఇది 1.5 ఇంచ్ పొడవుతో కట్ చేశాను పీసులు అనేవి. ఈ మార్క్ ఎక్కడైతే చేశానో ఆ మార్క్ మీద ఈ పీస్ పెట్టుకోవాలి. ఫోల్డ్ చేసి చూపించాను కదా, ఆ విధంగా ఫోల్డ్ చేయాలి. కుట్టేటప్పుడు ఆ ఫోల్డింగ్ అనేది కదిలిపోకుండా, డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుని కుట్టుకోవాలి. పాదం కింద పెట్టి కదలకుండా మనం వేళ్ళతో నొక్కి పట్టుకుని అప్పుడు కుట్టేసుకోవాలి. లేదంటే కదిలిపోతాయి. ఒకదానికొకటి దూరంగా వెళ్ళినాయి అనుకోండి, చూడడానికి అంత బాగోవు. ఆ మడత అంతా నీట్గా కనపడితేనే బాగుంటుంది. చూడండి, అది రెండు కొసలు ఉన్నాయి కదా, అవి కదలకుండా కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఆ మార్క్ మీదే వచ్చేలా కుట్టుకోవాలి. ఇది చూడండి, 4 సమానంగా, గ్యాప్ అనేది సమానంగా ఉండాలి. ఒకదానికొకటి గ్యాప్ అనేది సమానంగా ఉండాలి. 4 ఇలా కుట్టేసుకోవాలి. ఇంకో వైపు కూడా ఇలాగే కుట్టుకోవాలి. దీనిపైన పైపింగ్ కుట్టాలి. ఈ క్రాస్ వచ్చినప్పుడు మాత్రం నెమ్మదిగా కుట్టుకోవాలి. చూడండి, ఆ మూలలు వచ్చినప్పుడు నీట్గా రాదు. తిప్పుకోకుండా కుట్టామనుకోండి, నీట్గా రాదు. తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఈ మూల కూడా అంతే, నెమ్మదిగా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. క్రాస్ వచ్చినప్పుడు, మూలలు వచ్చినప్పుడు, ఇలా పట్టీ యాడ్ చేసేటప్పుడు కానీ, లైనింగ్ యాడ్ చేసేటప్పుడు కానీ మనం ఇలా తిప్పుకోవాలి. క్లాత్ ఎలా అయితే ఉందో, ఏ షేప్లో ఉందో ఆ షేప్లో తిప్పుకుంటూ ఉండాలి మనం, లేదంటే నీట్గా రాదు. తిప్పేటప్పుడు ఎప్పుడు కూడా సూది అనేది క్లాత్లో ఉండాలి. పాదం పైకి లేపాలి, తిప్పుకోవాలి. నేను స్పీడ్ పెట్టాను కాబట్టి మీకు అంత వివరంగా తెలియట్లేదు. చూడండి, వివరంగా చూస్తే తెలుస్తుంది. ఎక్స్ట్రా కట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి మిగతాది కట్ చేసేసుకోవాలి. క్రాస్ తిరిగిన చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది. ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు ఈజీగా తిరుగుతుంది. అక్కడక్కడ నాట్లు పెట్టుకోవాలి, చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ అనేది ఖర్చు ఉంది కదా, ఇప్పుడు యాడ్ చేసిన ఖర్చు దానిపైన పెట్టుకోవాలి. 2 పట్టీలు యాడ్ చేయడానికి ఖర్చు ఉంది, ఆ ఖర్చు మీద ఈ థ్రెడ్ పెట్టుకోవాలి. థ్రెడ్ పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఆ థ్రెడ్ వరకు మాత్రం పైకి కనిపించాలి, మిగతా పట్టీ అంతా ఫోల్డ్ అయిపోవాలి లోపల వైపు. చూడండి, ఆ ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫోల్డ్ చివరంటూ ఒక కుట్టేసుకోవాలి. ఇప్పుడు వేయాల్సిన థ్రెడ్ దగ్గర కాదు, మనం పైపింగ్ కోసం యాడ్ చేసిన క్లాత్ ఫోల్డ్ ఉంది కదా లోపల వైపు, ఆ ఫోల్డ్ చివరికి కుట్టుపడేలా వేసుకోవాలి. ఈ థ్రెడ్ అనేది చెక్ చేసుకోవాలి. మనం ఖర్చు పైకే ఉంది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి, లేదంటే పైపింగ్ నీట్గా రాదు. ఖర్చు అనేది ఫోల్డ్ చేసుకోవాలి, ఆ ఖర్చు మీద ఈ థ్రెడ్ రావాలి. చూడండి, ఈ కుట్టు అనేది మనకి ఫోల్డ్ చేసిన క్లాత్ మీదకి వెళ్ళాలి. ఈ మూలలు వచ్చినప్పుడు నీట్గా తిరగదు, నెమ్మదిగా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. కొద్దిగానే కుట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు హుక్స్ వేసాను కదా, అవి మనకి ఖర్చులు అనేవి బయటికే కనపడవు, పైకి కానీ కిందకి కానీ అసలు ఖర్చులే కనపడకుండా పైపింగ్ మధ్యలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకే ముందే యాడ్ చేసుకుని తర్వాత పైపింగ్ కుట్టుకుంటే నీట్గా వస్తుంది. ఈ హుక్స్ అనేవి మధ్యలోని బయటికి కనిపిస్తున్నాయి ఇప్పుడు నీట్గా. దాని కింద పైపింగ్ వస్తుంది, హుక్స్ కింద పైపింగ్ వస్తుంది. చూడండి, ఈ ఫోల్డింగ్, ఈ కర్వ్స్ ఉన్నాయి కదా, అక్కడ తిరగదు, నీట్గా నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇచ్చే వరకు అంటే ఇలాగే కుట్టేసుకోవాలి. మన పట్టీ ఎంత అయితే పొడవు ఉందో లోపల వైపు అంత గ్యాప్తో కుట్టుకోవాలి. పైన మనకి చేత్తో తడుముకుంటా ఉంటే మనకి పట్టీ మీద పడుతుంది లేనిది చూసుకోవాలి. ఇప్పుడు కుట్టు లోపల వైపు మడిచిన పట్టీ మీదే పడాలి, పట్టీ చివరికి పడాలి. చూడండి, నీట్గా వచ్చేస్తుంది పైపింగ్ అనేది. చుట్టూ ఇలాగే కుట్టుకోవాలి. బ్యాక్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి వచ్చేసింది. చూడండి, ఇలాగే కుట్టుకోవాలి. చివరి వరకు కూడా ఇలాగే కుట్టుకోవాలి. ఎంత కావాలో అక్కడ వరకు కట్ చేసేసుకోవాలి థ్రెడ్. ఇంకా
నెక్ చివరి వరకు వచ్చేలా చూసుకొని కట్ చేసేసి కుట్టేసుకోవాలి. ఈ చివరి ఎక్స్ట్రా ఉంది కదా పీసు, అది కూడా లోపల వైపు మడిచేసుకోవాలి. నెక్కి యాడ్ చేసిన పీసు లోపల వైపుకి మడిచేసుకొని అప్పుడు పట్టీ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి చివరి వరకు కుట్టేశాను, ఎంత నీట్గా వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఈ థ్రెడ్ పక్కన కుట్టుపడాలి. థ్రెడ్ పక్కన మెయిన్ క్లాత్కి మధ్యలో పడాలన్నమాట. దీనికి సింగిల్ పాదంతోనే నీట్గా వస్తుంది. పైపింగ్ వేసేటప్పుడు మీకు ఎటువైపు వీలు ఉంటుందో పైపింగ్ కొట్టడం, అటువైపు హోల్ ఉండే సింగిల్ పాదం అనేది మార్చుకోవాలి. పైపింగ్ వేసేటప్పుడు సింగిల్ పాదం అనేది మార్చుకోవాలి. డబల్ పాదం మీద ఇంత నీట్గా రాదు, సింగిల్ పాదంతోనే నీట్గా వస్తుంది. చూడండి రెండింటికి మధ్యలో పడాలి కుట్టు అనేది. ఈ థ్రెడ్కి, ఈ మెయిన్ క్లాత్కి, బాడీ పార్ట్కి మధ్యలో కుట్టు పడాలి. కుట్టు అనేది మెయిన్ క్లాత్ మీద పడింది అనుకోండి, బాడీ పార్ట్ మీద పడితే చూడడానికి అంత మంచిగా ఉండదు. ఈ థ్రెడ్ పక్కనే పడాలి కుట్టు అనేది. చివరికంటే ఇలాగే కుట్టేసుకోవాలి. అయిపోయింది. ఇంకో సైడ్ ఉంది కదా, ఆ సైడ్ కూడా ఇదే విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు థ్రెడ్ పక్కన కుట్టేసిన తర్వాత మనకి బాగా కనపడుతుంది, పైపింగ్ అనేది నీట్గా కనపడుతుంది, పైకి తేలుతుంది నీట్గా. చూడండి ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. ఇంకో సైడ్ ఉంటుంది బ్యాక్ పార్ట్, బ్లౌజ్ పార్ట్ ఇంకో సైడ్ ఉంటుంది కదా, దానికి కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి. చూడండి నేను రెండు కుట్టేశాను. ఇప్పుడు ఒకటి చూపించాను కదా, సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా కుట్టేశాను. ఇప్పుడు దీనికి బ్యాక్ పార్ట్కి కింద పార్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ కింద నెక్ కింద పార్ట్ కూడా నేను పైపింగ్ వేసాను, వీడియో ఎక్కువ అయిపోతుందని మైనస్ చేసేసాను. ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉంది లేనిది. వేస్ట్ దగ్గర సమానంగా వచ్చేసింది, కరెక్ట్గా వచ్చింది నాకు. మనం స్టిచ్చెస్ కోసం ఎంతైతే ఖర్చు వదిలి పెడతామో అంతలోనే కుట్టుకుంటే మనకి కరెక్ట్గా కలుస్తాయి. ఇవి నీట్గా కరెక్ట్గా పెట్టేసుకుని ఈ పార్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి కుట్టు వేయాలనేది ఒక మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడండి ఇటువైపు కూడా అంతే. బాడీ పార్ట్ పైన ఉంది కదా, షోల్డర్ నుంచి వచ్చిన పార్ట్ ఒక 1/2 ఇంచు ఈ పార్ట్ కిందకి వెళ్ళాలన్నమాట. కట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేశాను కదా, ఆ 1/2 ఇంచ్ మాత్రమే ఈ పార్ట్ కిందకి వెళ్ళాలి. ఇది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పోతుంది. ఈ కింద పార్ట్ వేస్ట్ దగ్గర పార్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పోతుంది. స్టిచ్చెస్కి సరిపోతుంది. మనం కట్ చేసేటప్పుడు అంతే ఎక్స్ట్రా వదిలిపెట్టాం కాబట్టి అంతే ఖర్చుతో కుట్టుకోవాలి. చూడండి మళ్ళీ కుట్టు చివరి వరకు కూడా అదే గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఈ పార్ట్ కదిలింది అనుకోండి, బాడీ పార్ట్ పైకి కిందకి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ వంకర టెంకర వస్తుంది బ్లౌజ్. చూడండి 1/2 ఇంచ్ మాత్రమే కిందకి వెళ్ళాలి పార్ట్. కుడివైపు పార్ట్ ఉంది కదా, అది 1/2 ఇంచ్ మాత్రమే ఈ పట్టి కిందకి వెళ్ళాలి. ఈ మార్క్ ఎక్కడైతే చేశానో అక్కడి నుంచే బాడీ పార్ట్ యాడ్ చేసుకుంటూ, ఇంకో సైడ్ది ఉంది కదా, అది అక్కడి నుంచే మార్క్ చూసుకోవాలి. మార్క్ నుంచి కలుపుకుంటూ కుట్టేసుకోవాలి. ఈ కుట్టు కూడా పైపింగ్ ఉంది కదా, పైపింగ్ థ్రెడ్ పక్కనే పడాలి, పైకి కనపడకుండా ఉంటుంది. పైపింగ్ థ్రెడ్ మధ్యలో బాడీ పార్ట్కి థ్రెడ్కి మధ్యలో పడేలా వేసుకోవాలి. చూడండి 2 యాడ్ చేసేసాను. 2 యాడ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. చూడండి కరెక్ట్గా సెట్ అయిపోయింది, పార్ట్ అనేది సెట్ అయిపోయింది చక్కగా. ఇప్పుడు చేతులు అనేవి యాడ్ చేసుకోవాలి, లైనింగ్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకదానికొకటి ఎదురు పెట్టుకోవాలి, లేదంటే ఒకే సైడ్కి వచ్చేస్తాయి చేతులు. చూసుకొని చెక్ చేసుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలి. 2 చేతులు కూడా ఇలాగే లైనింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్కి యాడ్ చేసుకుని వేస్ట్ అనేది చుట్టూ కట్ చేసేసుకోవాలి. ఇంకో చెయ్యి కూడా ఇలాగే యాడ్ చేసేసుకోవాలి. చేతికి పైపింగ్ వేసుకుంటున్నాను చివర. బాడీకి ఎలా అయితే వేసామో సేమ్ అలాగే పట్టి ఉన్న పార్ట్ని ఎడమ చేతి వైపు పెట్టుకోవాలి. ఇంకో సైడ్ నుంచి చేతికి యాడ్ చేయాలి. ఈ పట్టి ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకోవాలి. చివరి వరకు ఇలాగే కుట్టుకోవాలి. మిగతా కట్ చేసేసుకోవాలి. మధ్యలో పైపింగ్ పెట్టుకోవాలి. ఖర్చు పైన పట్టి చివర కుట్టు పడేలా వేసుకోవాలి కుట్టు.
చూడండి ఫోల్డ్ చేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ మాత్రం పైకి వచ్చేలా చూసుకోవాలి. పట్టీని ఫోల్డ్ చేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ చివర కుట్టు పడేలా చూసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. పట్టీ అనేది కింద ఉంటుంది కదా, మనకి కనపడదు కదా పైకి. కుట్టు అనేది ఆ పట్టీ చివరికే పడుతుంది లేనిది చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చివరి వరకు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అనేది కట్ చేసేసుకొని మిగతా కంప్లీట్ మొత్తం కుట్టేసేయాలి. అలాగే ఈ థ్రెడ్ పక్కనే ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ థ్రెడ్కి చేతి పార్ట్కి మధ్యలో కుట్టు అనేది పడాలి. ఈ కుట్టు వేసుకుంటేనే స్ట్రాంగ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది పైపింగ్ అనేది. ఈ కుట్టు వేసుకుంటేనే అలా నిలబడుతుంది పైపింగ్, లేదంటే నీట్గా రాదు. ఇప్పుడు చేతులు బాడీకి యాడ్ చేసుకోవాలి. చూడండి షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గరికి ఈ చేతికి మధ్యలో ఒక మార్క్ చేస్తాం కదా, ఆ మార్క్ వచ్చేలా పెట్టుకోవాలి. ఈ మధ్యలో నుంచి యాడ్ చేయాలి. హ్యాండ్ ఎప్పుడు కూడా బాడీకి మధ్యలో నుంచి యాడ్ చేసుకోవాలి, లేదంటే ఒకవైపుకి ఎక్కువ వెళ్తుంది, ఒకవైపుకి తక్కువ వస్తుంది. అంటే ఆ షోల్డర్ అనేది కరెక్ట్గా ఒకదాని దగ్గరికి రాదు. అందుకే షోల్డర్ దగ్గర నుంచి కుట్టడం మొదలు పెట్టాలి. చెయ్యి ఎప్పుడు కూడా ఆ ఫస్ట్ చివరి నుంచి కుట్టుకున్నాం అనుకోండి అంత కరెక్ట్గా రాదు. అందుకే షోల్డర్ దగ్గర నుంచి కుట్టుకోవాలి. సగం చెయ్యి కుట్టుకోవాలి, తర్వాత మిగతా సగం కూడా కుట్టేసుకోవాలి. ఇంకో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు చెయ్యి పార్ట్ అనేది కిందకి వెళ్తుంది, బాడీ పార్ట్ మన వైపు వస్తుంది. ఇంకో సగం చెయ్యి కూడా ఫస్ట్ ఎలా అయితే యాడ్ చేసామో అదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ ఖర్చు అనేది 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు డాట్లు కుట్టిన ఖర్చు ఉంటుంది చూడండి, అది కింద వైపుకి మడుచుకోవాలి. చూడండి ఇలా కింద వైపుకి మడుచుకుంటే నీట్గా ఉంటుంది బ్లౌజ్. మిగతా చెయ్యి పార్ట్ కూడా మొత్తం కుట్టేసుకోవాలి. చివరి వరకు 1/2 ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకోవాలి. ఇంకో కుట్టు వేసుకోవాలి. చేతికి ఒకసారి చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉంది లేనిది చెక్ చేసుకోవాలి. ఇంకో డబల్ కుట్టు వేసుకోవాలి. ఈ చెయ్యి ఎలా అయితే యాడ్ చేసామో ఇంకో సైడ్ కూడా అలాగే యాడ్ చేసుకోవాలి. నేను రెండోది కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు నడుం పట్టీ యాడ్ చేయాలి. నడుం పట్టీ కోసం 1.5 విడ్త్తో స్ట్రైట్ పట్టీ కట్ చేసుకోవాలి. దీనికి ఒకవైపున ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసి పట్టీ మొత్తం ఇలా కుట్టుకోవాలి. బాడీ చుట్టూ పట్టీ వస్తే ప్రిన్సెస్ కట్ దానికి షేప్ బెల్ట్ రాదు కాబట్టి ఈ స్ట్రైట్ పట్టీ కుట్టుకుంటాం. చూడండి మొత్తం ఈ కాజా పట్టీ వైపు స్టార్ట్ చేస్తున్నాను నేను పట్టీ అనేది కొట్టడం. ఇలా ఒక 1/2 ఇంచ్ లోపల వైపు మడుచుకోవాలి పట్టీని. ఫస్ట్ ఎప్పుడు కూడా లాక్ స్టిచ్ వేసుకుంటే ఊడకుండా ఉంటుంది కుట్టు అనేది. ఈ పట్టీకి ఒక 1/2 ఇంచ్ దూరంతో అంటే గ్యాప్తో కుట్టు అనేది వేసుకోవాలి. డాట్ పాయింట్ వచ్చింది కదా, అక్కడ ఒక చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. చిన్న ఫ్రిల్ పెట్టుకుంటే నీట్గా తిరుగుతుంది పట్టీ అనేది, లేదంటే మనం హెమ్మింగ్ చేసినప్పుడు హెమ్మింగ్ ఊడిపోతూ ఉంటుంది. ఒక చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి ఇలాగే మళ్ళీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకటి కుట్టాను కదా, దాని పక్కనే బ్యాక్ పార్ట్ కూడా దాంతోపాటు వరుసగా కుట్టేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ కూడా మొత్తం కుట్టేసిన తర్వాత ఇంకొక ఫ్రంట్ పార్ట్ వస్తుంది, దానికి కూడా కుట్టేసుకోవాలి. ఈ మొత్తం కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకోవాలి కుట్టు, లేదంటే సైడ్ కుట్లు వేసేటప్పుడు మనకి కరెక్ట్గా కలవ్వు. ఎక్కువ తక్కువ వేసామంటే కరెక్ట్గా కలవ్వు. ఈ పట్టీని తిప్పేసుకోవాలి. ఈ పట్టీని కుడివైపుకి తిప్పుకోవాలి. ఈ ఖర్చు ఉంది కదా, ఇంతకు ముందు పట్టీ యాడ్ చేయడానికి ఉన్న ఖర్చుని పట్టీ వైపుకి తిప్పుకొని ఈ పట్టీ మీద ఖర్చు మీద ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకుంటే ఈ పట్టీ అనేది లోపల వైపుకి ఈజీగా తిరుగుతుంది, లేదంటే తిరగదు. చూడండి నీట్గా ఉంటుంది. లేదంటే పైకి లైనింగ్ అనేది పైకి కనపడుతూ ఉంటుంది, ఈజీగా తిరక్కోకుండా పైకి వస్తూ ఉంటుంది లైనింగ్. ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. ఈ కలిపి కుట్టేసాను కదా, దేనికి అది విడిగా కట్ చేసేసుకోవాలి. నేను హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా ఇలా ఒక దూరం లూజ్ స్టిచ్ అనేది వేసుకుంటాను. ఇలా మడిచేసి ఒక లూజ్ స్టిచ్ వేసుకుంటే హెమ్మింగ్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఈ పట్టీ చివరంట ఒక లూజ్ స్టిచ్ వేసుకుంటాను. తర్వాత హెమ్మింగ్ చేశాక ఊడదీసేయాలి కుట్టు అనేది. ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకోవాలి. చేతిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి షోల్డర్ ఎదురు నుంచి వేసుకోవాలి. ఫోల్డింగ్ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ కుట్టు ఎదురు నుంచి ఫోల్డింగ్ వేసుకోవాలి. హ్యాండ్ని ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి.
లూజ్ వచ్చేసి 12 ఇంచెస్, దానిలో సగం తీసుకోవాలి. చెయ్యి లూజ్ వచ్చేసి 12 ఇంచెస్ అనమాట. ఈ ఫోల్డింగ్ నుంచి 6 ఇంచెస్ ఎక్కడ వరకు వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. సైడ్ కుట్లు వేసేటప్పుడు హ్యాండ్ ఫోల్డ్ ఎప్పుడు కూడా షోల్డర్ వైపు నుంచే చూసుకోవాలి. కింద కరెక్ట్గా చూసుకొని పెట్టుకుంటే ఆ షోల్డర్ అనేది అటు ఇటు వెళ్ళిపోతుంది. అందుకే ఫోల్డింగ్ అనేది ఎప్పుడు కూడా షోల్డర్ వైపు నుంచే చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. మార్క్ చేసిన చోట నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేయాలి. కట్ చేసేటప్పుడు నాట్ పెట్టుకుంటాం కదా, ఆ నాట్ కనపడితే ఆ నాట్ వరకు వేసుకోవాలి. లేదంటే ఖర్చు కోసం 1.5 ఇంచ్ పెడతాం కదా, 1.5 ఇంచ్ గ్యాప్తో మార్క్ చేసుకొని కుట్టుకోవాలి. ఈ కుట్టేటప్పుడు కూడా ఖర్చులు ఉన్నాయి కదా, హ్యాండ్ కుట్టిన ఖర్చులు అవి పైకి తిప్పుకోవాలి. ఈ కింద ఖర్చు వచ్చేసి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 2 పట్టీలు అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 సమానంగా పట్టుకొని చివరి వరకు కుట్టేసుకోవాలి. మనం ఖర్చులు కట్ చేసేటప్పుడు ఎంత అయితే పెడతామో కుట్టేటప్పుడు కూడా అంతే పట్టుకోవాలి. లేదంటే ఇవి చూడండి పట్టీలు అనేవి కరెక్ట్గా కలవు. చూడండి స్ట్రైట్గా కరెక్ట్గా కలిసిపోయినాయి. అలాగే ఆమ్ హోల్ కింద కూడా నీట్గా కలవాలి. అప్పుడే బాగుంటుంది బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చూడండి ఈ కుట్లు కూడా ఇలా కరెక్ట్గా కలిసిపోవాలి. ఒక ఇంటూ మార్క్ లాగా రావాలి. అప్పుడే నీట్గా వస్తుంది బ్లౌజు. ఇంకో 2 కుట్లు వేసుకోవాలి. పావించి గ్యాప్తో 2 కుట్లు వేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా నేను కలిపేశాను ఈ విధంగానే. ఇలా డోరీ కోసం నేను ముందే థ్రెడ్ అనేది రెడీ చేసుకున్నాను. ఈ డోరీ థ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఒకటి ఉంది, ఒకసారి చూసేయండి. ఈ థ్రెడ్ ఎలా తయారు చేశానో ఆ వీడియో అనేది నేను కట్ చేసేసాను. ఎందుకంటే వీడియో చాలా పెద్దదైపోతుంది, అందుకని తీసేసాను నేను వీడియో అనేది. ఈ థ్రెడ్ని ముందే హుక్స్లో నుంచి ఇలా పెట్టుకోవాలి. చూడండి ఒకవైపు అటువైపు నుంచి ఒకసారి, ఇటువైపు నుంచి ఒకసారి ఇలా మధ్యలో ఇంటూ మార్క్ వచ్చే మాదిరిగా పెట్టుకోవాలి. ఆ తర్వాత కింద హ్యాంగింగ్స్ కుట్టుకోవాలి. డోరీకి కింద హ్యాంగింగ్స్ వస్తాయి కదా, అవి తర్వాత కుట్టుకోవాలి. ముందే కుట్టేసామనుకోండి ఈ హుక్స్లో నుంచి వెళ్ళవు కదా హ్యాంగింగ్స్తో పాటు, అందుకే ముందే వీటిలో నుంచి పెట్టేసుకోవాలి. ఇలాగూ చూడండి ఇలా వస్తాయి. హ్యాంగింగ్స్ కోసం నేను మెయిన్ క్లాత్ 4 పీసులు కట్ చేసుకున్నాను. పింక్ కలర్లో అంటే డోరీ కలర్లో 2 పీసులు కట్ చేసుకున్నాను. ఇవి అన్నీ కూడా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ పీస్ని ఇలా ఒకవైపుకి సమోసా ఫోల్డింగ్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ని ఈ ఫోల్డ్ మూలకు పెట్టుకోవాలి. ఇలా థ్రెడ్ని మూలను పెట్టి ఇంకో ఫోల్డ్ థ్రెడ్ మీద నుంచి ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. చివరి లాక్ స్టిచ్ అనేది 2-3 సార్లు వేసుకుంటే ఇది తొందరగా ఓడకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ చివర ఎడ్జెస్ ఉన్నాయి కదా కింద, అవి కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలి. చివర కూడా లాక్ స్టిచ్ వేసుకోవాలి, ఓడకుండా ఉంటుంది. ఖర్చు ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి, లేదంటే బయటికి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఇలా తిప్పేసుకోవాలి. తిప్పేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. చూడండి ఇలా. దీని తర్వాత దీనిపైన పింక్ది సేమ్ ఇంతకు ముందు ఎలా అయితే కుట్టానో 1 ఇంచ్ గ్యాప్తో ఇది కూడా పింక్ది కుట్టేసుకోవాలి. చివర లాక్ స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది ఖర్చు కట్ చేసేసుకోవాలి. చూడండి దీనిపైన మళ్ళీ మెయిన్ కలర్ది ఇంకొక పీస్ యాడ్ చేసుకోవాలి. ఈ ఒకదానికి మధ్యలో గ్యాప్ 1 ఇంచ్ పెట్టుకోవాలి. చూడండి 3 కుట్టేశాను నేను. చూడండి అందంగా ఉంది కదా. ఇంకో సైడ్ కూడా నేను కుట్టేశాను. చూడండి ఎంత ముద్దుగా ఉందో. బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిందండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.